అయితే ఎటు పోతున్నా అనుకుంటున్నా. మేము లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎడిపోతున్నాము. ఇక పోయేటప్పుడు అయితే మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు అంటే మమ్మీ వాళ్ళకి ఫేవరెట్ అంట, ఏందో తెలియదు తీసుకొని తిన్నా. ఇక తర్వాత పోయేటప్పుడు అయితే మా చెల్లె కిన్నర్ జగ్ అనుకుంది, హ్యారీ పోటర్ వస్తుంది అనుకుంటే వేరే బొమ్మ వచ్చింది. ఇక తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. చూడండి ఇదే మా పెద్దమ్మ వాళ్ళు. ఇక తర్వాత నెక్స్ట్ డే ఒక కాడికి అయితే వెళ్తున్నాం. దానికోసం మేము హైదరాబాద్ నుండి హన్మకొండకి అయితే వచ్చినాం. చూడండి ఎడికి వెళ్తున్నామా. మీరు ఈ ప్లేస్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఏందో. ఈ మధ్యలో చాలా మంది యూట్యూబర్స్ అయితే వెళ్తున్నారు ఆడికి. అదే వచ్చేసి పుష్కరాలు. మేమైతే ఆడికి వెళ్ళినాం పుష్కరాల కాడికి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక పుష్కరాలల్లో స్నానం చేసినాక అయితే దర్శనం కోసం వచ్చేసినాం. చాలా మంది ఉన్నారు దర్శనంకి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇక కార్ తీసుకొద్దామని చెప్పి వెళ్తుంటే భోజనాలు కనిపించినాయి. ఇక భోజనాలు చేసి వచ్చేటప్పుడు అయితే ఒక ఇట్లా అడవి ప్లేస్లో అయితే ఆగి మజా థమ్స్అప్ అవి అయితే కొంచెం తాగినాం. కొద్దిసేపు ఆగి తాగినాం. ఇక తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అయితే చీకటి అయిపోయింది. ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే అయితే పెద్దమ్మ ఇడ్లీ చేసింది. ఇక తర్వాత తినేసి అయితే బయలుదేరినాం. చూడండి ఎంతగానో వర్షం పడుతుందో. వర్షం అయితే ఘోరంగా పడ్డది ఫ్రెండ్స్. రిటర్న్ తిరిగి మళ్ళీ రేపు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక సగం దూరం వచ్చేసినాం కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయినాం. చూడండి ఎంతగానో పడుతుందో వర్షం అయితే. ఇక తర్వాత వర్షం ఆగిపోయినాక చూడండి క్లైమేట్ అయితే ఎట్లుందో. ఏముంది క్లైమేట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక అలాగే అయిపోయినాక అయితే ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చినాకైతే నా ఫేవరెట్ ఎంఆర్ఎఫ్ జీనియస్ బ్యాట్ అయితే వచ్చేసింది. చూడండి ఎట్లుందో బ్యాట్ బాల్. విరాట్ కోహ్లీ సిగ్నేచర్తో ఉంది. ఇంకా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నా బ్యాటు విరాట్ కోహ్లీ సిగ్నేచర్ VK18 ఎంఆర్ఎఫ్ జీనియస్, నా ఫేవరెట్ బ్యాట్ ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.